అంటే ఏడుస్తుంది కదా బాగా. ఏడుస్తుందంటే తన ఇష్టం, తన ఫీల్ అది. సో కెప్టెన్ అయింది కదా ఈ వీక్, ఎలా? హ్యాపీ, తన క్యాప్టెన్ చాలా హ్యాపీగా ఉంది. తను అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం సీరియల్ యాక్టర్. సీరియల్ యాక్టర్ మరి అంటే చిన్న పిల్లలాగా క్యూట్ క్యూట్ గా ఉంటది కాబట్టి. ఇమాన్యుల్ ఎలా ఆడుతుంది? ఇమాన్యుల్ ఇంకా సూపర్ వాడదు. అంటే రీతు చౌదరిని డిమోట్ పవన్ నామినేట్ చేశారు. అవును, సో ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో, దానికి ఏం చెప్తారు? దాని గురించి నేనేం చెప్పలేనండి. అంటే వాళ్ళ బాండింగ్ జెన్యూన్ అంటారా? రీతు చౌదరి రీతు చౌదరి కరెక్ట్, తను చేసేది బాగుంది. మరి నాగార్జున గారు తనుజని తిట్టారు కదా సండే రోజు. అంటే అది తిట్టడం అని మనం అనుకోవద్దు. తను చెప్పాడు, తన ఫీల్స్, తన బిహేవియర్ బట్టి తను చెప్పాడు. ఓకే, అయితే ఇమాన్యుల్ ఇన్ని రోజులుగా నామినేషన్ లో రాలేదు, అలాంటి ఇమాన్యుల్ ఈ వీక్ లో నామినేషన్ లో వచ్చాడు, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వచ్చాడు, నెక్స్ట్ రాడని అనుకుంటున్నా. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే ఆపుతాడని మీరు ఎలా చెప్పగలుగుతారు? రాడని అనుకోవచ్చు కదా. అంటే నార్మల్ గా చెప్పుకోవాలి అంటే అప్పట్లో ఆట సందీప్ మాస్టర్ వచ్చేసి ఒకప్పుడు డౌన్ లో ఉన్నాడు, ఇప్పుడు హై లో ఉన్నాడు. అంటే మీ పరంగా ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు హౌస్ లో? నాకు తనుజ. ఎందుకు? తనంటే నాకు ఇష్టం. అంటే సేఫ్ గేమ్ వచ్చేసి ఇమాన్యుల్ ఆడుతున్నాను. ఎక్కడ ఎలా అనిపించింది మీకు సేఫ్ గేమ్ అంటే? ఎలా అనిపించింది? తనుజ గేమ్ బాగాలేదంటున్నారు బయట. ఆయన ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉండే. నాకు తనుజ ఓకే. ఓకే, టాప్ 5 అంటే ఎవరి పేర్లు చెప్తారు? నేను తనుజనే చెప్తాను. టాప్ 5 టాప్ 5 లో ఇమాన్యుల్ చెప్పొచ్చు. ఇంకా 5 మంది పేర్లు చెప్పాలి. 5 మంది అంటే మన బర్నీ గారు ఉన్నారు, రీతు ఉంది, ఇమాన్యుల్ ఉన్నారు, తనుజ. ఇంకొకరు సుమన్ శెట్టి గారు. ఓకే, 5 మెంబర్స్. ఓకే. మేడం